హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డిజిటల్ స్కిల్స్ అన్ని స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తానని చెప్పాను. సో డిజిటల్ స్కిల్స్లో ఫస్ట్ స్టెప్ ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. జీమెయిల్ అకౌంట్ స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్లో ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ నా అకౌంట్ ఉంది, మీకోసం ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను. సో యూజ్ అనదర్ అకౌంట్. మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేస్తే ఆ పేజ్లో మీకు డైరెక్ట్గా క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, క్రియేట్ అకౌంట్, న్యూ అకౌంట్ కాబట్టి. సో క్రియేట్ అకౌంట్లో మనకు త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ మై పర్సనల్ యూస్, ఫర్ మై చైల్డ్, ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్. సో మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఒక పర్సనల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. పర్సనల్ యూస్. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మీరు మీ నేమ్ రాసుకోవాలి. లాస్ట్ నేమ్ అనేది ఆప్షనల్. అయితే మీరు ఇవ్వచ్చు, లేదా మీ ఇంటి పేరు ఇవ్వచ్చు, లేదా ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను నా ఇనిషియల్తో స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ద ఆధార్, ఎందుకంటే మన ఐడెంటిఫికేషన్ మన బిజినెస్ కానీ దేనికన్నా యూజ్ అవుతుంది. నెక్స్ట్ జెండర్ వచ్చి ఫిమేల్. నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ టూ అకౌంట్స్ ఈ రెండు జీమెయిల్ అకౌంట్కి అవైలబుల్గా ఉన్నాయని చెప్తుంది. ఎందుకంటే చాలామంది ఇదే నేమ్తో ఉంటారు. మనకు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం జీమెయిల్ అనేది ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తుంది. మీకు ఈ రెండు నచ్చకపోతే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్, ఇది క్లిక్ చేసి మీ నేమ్తో రిలేటెడ్గా మీరు ఒక యూనిక్గా ఇవ్వచ్చు. సో ఈ ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఒక క్యాపిటల్ లెటర్ యూస్ చేయాలి. నెంబర్స్, లెటర్స్, నేమ్స్ యూస్ చేయాలి, నాట్ క్యాపిటల్ లెటర్స్. నేను నాగజ్యోతి కే అని యూస్ చేశాను. నెక్స్ట్. సో ద యూజర్ నేమ్ ఇస్ టేకెన్, ట్రై అనదర్. ఆల్రెడీ నాగజ్యోతి కేతో ఒక జీమెయిల్ అకౌంట్ ఉంది, అందుకని మార్చమంటుంది. దానికోసం నేను ఒక నెంబర్తో ఇచ్చాను. మీకు ఏమైనా ఈ రెండు నేమ్స్తో మీకు ఏ సజెస్ట్ చేసి మీకు అది నచ్చితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మన అకౌంట్కి ప్రొటెక్షన్ కోసం. పాస్వర్డ్ అనేది మిక్సింగ్ లెటర్స్, నేమ్స్, సింబల్స్తో మిక్స్ అయి ఉంటుంది. ఈ రెండు కూడా పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈ రెండు సేమ్గా ఉండాలి. మీరు పాస్వర్డ్ కూడా ఇచ్చాం మనం. నెక్స్ట్ ఇక్కడ మన ఫోన్ నెంబరు ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్కలా, గూగుల్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా వర్క్ చేస్తుంది. మీ ఫోన్ తీసి ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఒక్కొక్కసారి మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. నేను నా ఫోన్ కెమెరా యూస్ చేసి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాను. నేను నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాను నా మొబైల్తో. వెయిటింగ్ ఫర్ అన్నది. రికవరీ ఈమెయిల్ ఐడీస్. ఎంతవరకు మీకు ఎవరికి అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏమి అకౌంట్ నెంబర్ ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్గా స్కిప్ చేయొచ్చు. సో ఇక్కడ నా నేమ్తో నాకు ఒక అకౌంట్ క్రియేట్ అయింది. క్లిక్ ఆన్ నెక్స్ట్. ప్రైవసీస్ అండ్ అగ్రీ. ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం జీమెయిల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అకౌంట్ క్రియేట్ అయిందో లేదో చూపిస్తుంది. చూడండి, నా నేమ్తో నా జీమెయిల్ ఐడి వచ్చి nagjyoti30k@gmail.com.
మీరు మీ జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు కమెంట్స్లో మెసేజ్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.